హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే మీ పర్సన్ మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో చూస్తున్నారు, ఒక స్పిరిచువల్ పర్సన్లా చూస్తున్నారు. అండ్ మీ మీద చాలా ప్యాషనేట్ ఎనర్జీ అయితే ఉంది ఇక్కడ మీ పర్సన్కి. అండ్ ఒక టవర్ మూమెంట్ అనేది జరిగింది తన లైఫ్లో. మేబీ ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఆర్ ఎనీథింగ్ జరిగింది. సో ఇప్పుడు మీకు మేబీ మీరు నో కమ్యూనికేషన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అందుకే ఈ పర్సన్ మీ దగ్గరికి విత్ అపాలజీ రావాలని చూస్తున్నారు. ఈ పర్సన్ డైరెక్ట్ మీ ఇంటికే రావచ్చు అండ్ మిమ్మల్ని కన్విన్స్ చేసి మాట్లాడవచ్చు. మీరు డివైన్ కౌంటర్ పార్ట్స్, డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్, క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. సో ఇది ఒక స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ. వృశ్చిక, కర్కాటక అండ్ మీన రాశులకు చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు మీరు. ఓకే, సో ప్రజెంట్ మీ పర్సన్ 2 of Swords ఎనర్జీలో ఉన్నారు అండ్ ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఒక స్ట్రాంగ్ పార్టీ ఎవరో, మేబీ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు, లేదా అదర్ పర్సన్ ఎవరో ఈ పర్సన్ని ట్రాప్ చేసి పెట్టారు. సో ఈ పర్సన్ ప్రజెంట్ ఫైనాన్షియల్లీ స్ట్రగుల్ అవుతున్నారు అండ్ మీది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయి ఉంటుంది అనే డౌట్ కూడా మీ పర్సన్ మైండ్లో బయలుదేరింది. సో ఇది ఒక 9 of Cups అంటే ఇక్కడ మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి ఇద్దరివి. అండ్ మీరు ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీలో కూడా ఉన్నారు. ఓకే, సో కొంతమందికి ఇది ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ, కొంతమందికి పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు. సో రీయూనియన్ అనేది తప్పకుండా జరగబోతుంది. అండ్ మ్యారేజ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో, ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో నియర్ ఫ్యూచర్లో ఆ మ్యారేజ్ అనేది కూడా, ఆ విష్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. ఓకే, మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు మీ పర్సన్. న్యూ ఐడియాస్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి రిగార్డింగ్ మీ ఫ్యూచర్ అండ్ తన కెరీర్. ఓకే, సో ఇవన్నీ కూడా త్వరలో మీకు రివీల్ చేస్తారు, ఈ ఎమోషన్స్, ఫీలింగ్స్, ఫ్యూచర్ ప్లాన్స్ ఇవన్నీ కూడా. సో మీరు మేబీ చాలా బిజీ పర్సన్, కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ ఫైనాన్సెస్. సో ఈ పర్సన్ అలానే అనుకుంటున్నారు మిమ్మల్ని. మీకు ఎప్పుడు మీ ఫోకస్ మొత్తం ఫైనాన్సెస్ పైన అండ్ మీ కెరీర్ పైన ఉంటుంది. మీ పర్సన్ని మీరు కేర్ చేయడం లేదు అని అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ప్రాబ్లం అయితే అది కాదు. ఇక్కడ మీరు మీ పర్సన్ ఒపీనియన్ ఏంటి అసలు మీ పైన అనేది దానికోసం మీరు వెయిట్ చేస్తున్నారు. బట్ ఈ పర్సన్ ఏంటంటే తన పాస్ట్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ కోసం ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు. ఆ ఎనర్జీస్ ఇంకా, ఆ మెమరీస్ ఇంకా ఉండిపోయాయి ఈ పర్సన్ మైండ్లో. సో ఇప్పుడు ఒక 10 of Cups ఎనర్జీ కోసం మీ వైపు వస్తున్నారు ఈ పర్సన్. మేబీ కొంతమందికి నో కమ్యూనికేషన్, కొంతమందికి కమ్యూనికేషన్ లేదు ఇక్కడ. అండ్ కొంతమందికి కమ్యూనికేషన్ ఉన్నా కూడా సైలెంట్గా ఉన్నారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, సో ఇది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీకు ఫేవరబుల్గా అండ్ మీ పర్సన్కి ఫేవరబుల్గా స్పిన్ అవుతుంది. ఇక్కడ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు మీ రిలేషన్షిప్కి. ఎందుకు అంటే ఇది ఎందుకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీకు ఫేవరబుల్గా స్పిన్ అవుతుంది అని అంటే, ఇక్కడ ఎవరో నో కమ్యూనికేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే మీ పర్సన్ మీకు సరిగ్గా కమ్యూనికేట్ చేయట్లేదు. బట్ ఎందుకు చేయట్లేదంటే అది కంప్లీట్లీ ఈ పర్సన్ మిమ్మల్ని తన ఫ్యూచర్ స్పౌస్లా చూస్తున్నారు కాబట్టి ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. అండ్ 10 of Cups ఎనర్జీ అంటే అది కూడా ఒక మ్యారేజ్ కార్డ్. సో మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చేసుకోవడానికి తను ఎన్ని ఎఫర్ట్స్ అన్న పెడతారు. అంటే ఇక్కడ కొంతమంది ఏమో ఈ రిలేషన్ యాక్సెప్ట్ చేయరు, కొంతమంది మూవ్ ఆన్ అయిపోయారు, ఆల్రెడీ అయిపోతారు కొంతమంది. బట్ కొంతమంది మాత్రమే ఈ రిలేషన్లో ఇంకా స్టక్ అయి ఉంటారు. సో ఇక్కడ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే మీ పర్సన్ మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. బట్ మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే మీది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్
అండ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. బట్ ఈ పర్సన్ని బ్యాక్ స్టెప్ వేయడానికి ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారంటే తన ప్రాబ్లమ్స్, తనకి ఫైనాన్షియల్ అండ్ థర్డ్ పార్టీ అండ్ ఇల్యూజన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చేసుకోవడానికి డిఫరెంట్ ఫేక్ అకౌంట్స్ నుండి మిమ్మల్ని స్పైయింగ్ అనేది చేస్తున్నారు. బట్ స్పైయింగ్ ఎందుకు చేస్తున్నారు అని అంటే జస్ట్ మీరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడానికి, మీ టేస్ట్ ఏంటో తెలుసుకోవడానికి. ఓకే, సో ఇక్కడ చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటివి కూడా జరుగుతాయి మీ ఇద్దరి మధ్య. ఎందుకంటే ఈ పర్సన్ సరైన కమ్యూనికేషన్ అనేది పంపించట్లేదు, సరిగా మాట్లాడట్లేదు మీతో. బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు కూడా మీ ఆప్షన్స్ అన్నీ ఓపెన్ పెట్టుకున్నారు. అందుకే అంటున్నాను, ఇక్కడ కొంతమంది మూవ్ ఆన్ అయిపోతారు. మీ పర్సన్ కోసం వెయిట్ చేసినా కూడా చాలా టైం అనేది వేస్ట్ చేస్తున్నారు అండ్ మిమ్మల్ని బాగా వెయిట్ చేయిస్తున్నారు అన్న ఉద్దేశంతో మీరు మూవ్ ఆన్ అయిపోతారు. ఓకే, సో ఒక న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది మీ పర్సన్కి. ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మీ పర్సన్ వాళ్ళతో సరిగ్గా మూవ్ అవ్వలేకపోతున్నారు, యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళు ఏం మాట్లాడినా కూడా. ఎందుకు అంటే మీ పర్సన్ ఒక సైలెంట్ పర్సన్, అంటే ఎవరితో ఎక్కువ మాట్లాడరు, బట్ డీప్ థింకింగ్ అనేది చేస్తారు. మీకు ఇచ్చినంత రెస్పెక్ట్ కానీ మీకు ఇచ్చినంత వాల్యూ కానీ ఎవరికి ఇప్పుడు మీ పర్సన్ ఇవ్వడం లేదు. సో ఎంతమంది తన లైఫ్లో ఉన్నా కూడా వాళ్ళందరినీ ఆప్షన్స్లా చూస్తారు, అంతేగాని లైఫ్ పార్ట్నర్గా అయితే చూడరు. ఓకే, సో కొంతమందిని ఫ్రెండ్ జోన్లోనే ఉంచుతారు. విత్ 6 of Swords ఎనర్జీ అండ్ మూన్ కార్డ్, ఈ పర్సన్కి ఇల్యూషన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి అండ్ ఈ పర్సన్ చాలా కామ్గా ఉంటున్నారు. మేబీ ఇంట్లో ప్రెషర్ ఎక్కువైంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. బట్ ఈ పర్సన్ ఒక డీప్ కమ్యూనికేషన్ అయితే చేస్తారు మీతో, డీప్ కాన్వర్సేషన్. ఆ డీప్ కాన్వర్సేషన్లో ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని ఏదైనా హెల్ప్ అడిగే ఛాన్స్ ఉంది అండ్ మీరు చేయడానికి రెడీగా ఉన్నారు కూడా. ఓకే, మీ పర్సన్ ఎక్కువ బాధపడితే మీరు చూడలేరు, కానీ ఇక్కడ మీ పర్సన్ ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని దూరంగా ఉంచి తను సైలెంట్గా ఉంటున్నారు. అది మీకు నచ్చట్లేదు ఇక్కడ. సో కొంతమందికి ఇది నచ్చక మూవ్ ఆన్ అయిపోతారు. బట్ కొంతమంది మీ పర్సన్ మెంటాలిటీ, మీ పర్సన్ నేచర్ అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సిన్సియర్గా వెయిట్ చేస్తారు మీ పర్సన్ కోసం. ఈ పర్సన్ ఈ కనెక్షన్ కోసం ఫైట్ చేస్తారు. మీరు అనుకోరు అసలు ఈ పర్సన్ మీ రిలేషన్ కోసం ఇంత ఫైట్ చేస్తారా అని, బట్ అది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ పర్సన్కి తెలుసు ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా మీరు మీ పర్సన్ కోసమే వెయిట్ చేస్తారు అని. బట్ ఇన్ కేస్ మీరు మూవ్ ఆన్ అయిపోతే అది వేరే విషయం. ఎవరైతే ఈ రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా సక్సెస్ అయితే వస్తుంది. విత్ హెయిరోఫెంట్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్. ఓకే, సో మీ పర్సన్ మీకు చాలా విషయాలు అయితే చెప్తారు, అసలు మీరు షాక్ అవుతారు ఇక్కడ ఆ విషయాలన్నీ విని. ఇంతకుముందు ఎప్పుడు మీ పర్సన్ మీతో అవన్నీ చెప్పలేదు, బట్ ఇప్పుడు చెప్తారు. ఎందుకు అని అంటే ఈ పర్సన్కి తెలిసింది అంత సైలెంట్గా ఉండి మీతో మాట్లాడకుండా దూరంగా ఉండి ఈ రిలేషన్ కావాలి అనుకుంటే అది సక్సెస్ అవ్వదు. సో తను నెక్స్ట్ యాక్షన్ తీసుకోకపోతే మీ ఎంప్రెస్ కాస్త ఇంకొక ఎంపరర్కి మూవ్ ఆన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడు సరైన టైంలో యాక్షన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. సో మీ పర్సన్ మిమ్మల్ని చాలా స్పిరిచువల్ ఎనర్జీలో చూస్తూ ఉంటారు. ఓకే, సో తప్పకుండా ఈ పర్సన్ త్వరలోనే మీకు కమ్యూనికేట్ చేస్తారు అండ్ అపాలజీ, ప్రపోజల్ ఇవన్నీ కూడా చెప్తారు. తన ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా చెప్తారు మీతో. అండ్ అసలు మీకు దూరంగా ఉండడానికి రీజన్ ఏంటో కూడా చెప్తారు. ఓకే, సో ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. సో ఇది తప్పకుండా సక్సెస్ అయ్యే అవకాశం 100% ఉంది. ఓకే.